అందరికీ జై హింద్. మన సైంటిస్టులు మరొకసారి నిరూపించారు దట్ వీఆర్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని. నిన్న జరిగిన డిఆర్డిఓ ట్రయల్స్లో మనం చాలా కొత్తగా ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ని మనము సొంతంగా తయారు చేసుకున్నాము. దాని యొక్క టెస్ట్ నిన్న డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా నిర్వహించింది. ఆ మిజైల్ పేరే కుషా మిజైల్. అందుకే ఆకాశమే హద్దు కుషా మిజైల్తో భారత్ మరింత శక్తివంతం. మనం చూస్తున్నాము గత 2 సంవత్సరాల నుంచి, ఇన్ఫ్యాక్ట్ 2022 రష్యా అండ్ యుక్రెయిన్ వార్ మొదలైంది. అప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి. అది ఎంత ఇంపార్టెంటో మనం చూసాము. ఆపరేషన్ సింధూర్లో కూడా పాకిస్తాన్ పదే మన మీదకి మిజైల్స్, డ్రోన్స్ పంపిస్తున్నప్పుడు రష్యా నుంచి మనం తెచ్చుకున్న S-400 మిజైల్స్తో పాటు ఇండియా తయారు చేసుకున్న మిజైల్స్ని ఇంటిగ్రేట్ చేసి వీటన్నిటినీ మనం ఆకాశంలోనే అంతు చేశాము. సో ఆ యొక్క ఆ గమ్యంలో మరొక ప్రయాణం మనం చేసాము. ఇప్పుడు S-400 ఎలాగైతే మనం రష్యా నుంచి కొనుక్కొని తెచ్చుకుంటున్నామో దాని మీద డిపెండెన్స్ తగ్గించాలి అనే ఉద్దేశంతో కేవలం 3 సంవత్సరాల లోపలే మన సైంటిస్టులు రీసెర్చ్ చేసి సొంతంగా మన దేశానికి ఒక మిజైల్ని తయారు చేశారు. మన సైంటిస్ట్ అందరికీ ఒక గ్రాండ్ సెల్యూట్. సో మీరు కూడా ఈ సైంటిస్ట్కి ఎలా మీ కృతజ్ఞత చెప్పుకోవాలనుకుంటున్నారో కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. ఈ కుషా మిజైల్ ఏంటి, దీనికి సంబంధించి మరెన్నో వివరాల గురించి కూడా మాట్లాడతాను. కానీ దానికి ముందు ఎందుకు ఇలాంటి మిజైల్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న మోడర్న్ వార్ఫేర్ సిస్టంలో దాని గురించి మాట్లాడతాను. మనం ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్ చూసుకుంటే గనక మీకు గుర్తుందా, కార్గిల్ వార్ 1999లో మనం కార్గిల్ యుద్ధం చేసాం. పాకిస్తాన్ మనతో కార్గిల్లో ఒక యుద్ధం చేసింది. ఆ వార్ అంతా మన గ్రౌండ్ ట్రూప్స్ పోరాడారు. ఆ వార్ మనం చూసుకుంటే గనక మన గ్రౌండ్ ట్రూప్స్ ఆ యొక్క యుద్ధాన్ని పోరాడడం చేశారు. కానీ మనం 2025లో ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే మనం పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్లో మనం ఫైట్ చేసామో అక్కడ గ్రౌండ్ ట్రూప్స్ యొక్క రోల్ బాగా తగ్గిపోయింది మీరు గమనిస్తే గనక. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే బ్యాటిల్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో, యుద్ధ రంగం, మనం బ్యాటిల్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాటిల్ ఫీల్డ్ అది అప్లిఫ్ట్ అయిపోయి ఆకాశానికి వెళ్ళిపోయిందనమాట. సో ఇప్పుడు మనకు కావాల్సింది మోర్ దాన్ గ్రౌండ్ ట్రూప్స్, స్కైలో టెక్నాలజీ. మనం చూసాము ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వాడు మన మీదకి ఒకవైపు డ్రోన్స్ తోటి, ఈ డ్రోన్స్ కూడా వాడియా కాదు, టర్కీ నుంచి తెచ్చుకున్నాడు బక్తియార్ డ్రోన్స్ మీకు గుర్తున్నట్టయితే. ఒకవైపు డ్రోన్స్ తోటి, రెండోది వాళ్ళ మిజైల్స్ తోటి. మిజైల్స్ వాడియా, అది కూడా కాదు, వాడు చైనా నుంచి తెచ్చుకున్నాడు. ఆ మూడవది ఫైటర్ జెట్స్ తోటి. ఈ ఫైటర్ జెట్స్ ఏవి వాడాడు, అమెరికా వాడు పాకిస్తాన్కి F-16s ఇవ్వడం జరిగింది. సో ఈ ఫైటర్ జెట్స్ ఎవరివి, అమెరికావి. సో అంటే 3 దేశాలకి చెందిన డిఫెన్స్ టెక్నాలజీతో మన భారతదేశం పైన అటాక్ చేశాడు. ఇప్పుడు ఇండియా మీద అటాక్ చేసినప్పుడు ఇండియా దీనికి మనం రెస్పాన్స్ ఇవ్వాలి కదా. సో మనం ఏం చేసాము, S-400 మిజైల్ సిస్టమ్ ఏదైతే మనం రష్యా నుంచి తెచ్చుకున్నామో దాన్ని వాడాము. దాంతోపాటు మన ఆకాష్ తీర్ అనే మిజైల్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో మరిన్ని మిజైల్స్, ఈ మిజైల్ సహాయంతో వీటినన్నిటినీ మన మీద అటాక్ చేయనీయకుండా మనం చేసాం. సో ఇక్కడ మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే బ్యాటిల్ ఫీల్డ్ కార్గిల్ వార్లో ఏంటి, కొండలపైల శత్రువు కూర్చున్నాడు, మన పోస్ట్ని అక్రమంగా ఆక్రమించుకున్నాడు. ఆ మన పోస్ట్ ఆక్రమించుకున్న దానికి తిరుగుబాటుగా మనము ఒక యుద్ధాన్ని చేస్తే వాడు పారిపోయాడు అక్కడి నుంచి. ఇది గ్రౌండ్ అటాక్ అనమాట. కానీ ఇప్పుడంతా ఆకాశంలో జరుగుతుంది. అండ్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం ఏం చూసుకోవాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన మన విషయం ఏంటంటే మనము ఇంపోర్ట్ డిపెండెన్స్ని తగ్గించుకోవాలి. ఇంపోర్ట్ డిపెండెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తగ్గించుకోవాలి. ఇంపోర్ట్ డిపెండెన్స్ని మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన వెపనరీ, మన ఇన్వెంటరీ చూసుకుంటే, మన దగ్గర ఉన్న ఆయుధాలు చూసుకుంటే అతి ముఖ్యంగా రష్యా నుంచి, కొన్ని ఇజ్రాయిల్ నుంచి, కొన్ని జర్మనీ అండ్ ఫ్రాన్స్ నుంచి, అండ్ కొన్ని అమెరికా నుంచి, ఇలా పలు దేశాల నుంచి మన యుద్ధాయుధాలు అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఖచ్చితంగా
ఇండియా సొంతంగా తయారు చేసుకున్న కొన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ఫుల్ స్కేల్ వార్కి వెళ్ళాము అనుకుందాం. ఒక ఫుల్ స్కేల్ వార్ మనం చేసామే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎగ్జాంపుల్ కోసము ఈ వీడియోలో చైనాతో మనం ఒక ఫుల్ స్కేల్ వార్కి వెళ్ళాము అనుకుందాం. ఇండియా చైనా యుద్ధానికి వెళ్ళారు. మనము చైనా మీద అటాక్ చేసాము. మన దగ్గర అతి ముఖ్యంగా ఎవరి ఆయుధాలు ఉన్నాయి? రష్యా ఆయుధాలు ఉన్నాయి. మనము ఆర్మీ చూసుకుంటే ఆల్మోస్ట్ 70 to 80% మన ఎక్విప్మెంట్ రష్యాది. ఎయిర్ ఫోర్స్ చూసుకుంటే అగైన్ 75 to 85% రష్యాది. నేవీ చూసుకుంటే అగైన్ 70 to 80% రష్యాది. అంటే ఈ మూడు అంశాలు ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఈ మూడు అంశాలు తీసుకున్న రష్యా మీద మన డిపెండెన్స్ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఇక్కడ రాసుకుందాం మనము. ఇప్పుడు రష్యా అండ్ చైనా వీళ్ళు కూడా ఫ్రెండ్సే కదా, వీళ్ళు ఎనిమీస్ ఏం కాదు, దే ఆర్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఫ్రెండ్స్ అనే కాన్సెప్టే ఉండదు, బట్ దేర్ రిలేషన్షిప్స్ ఆర్ గుడ్. దో రష్యా సీజ్ చైనా యాజ్ ఇట్స్ ఎనిమీ, అది వేరే విషయం. కానీ నార్మల్ లైఫ్లో చూసుకుంటే వాళ్ళ రిలేషన్షిప్స్ ఆర్ ఫెయిర్లీ గుడ్. ఇప్పుడు ఇండియా రష్యా ఆయుధాలు తీసుకొని చైనా మీదకి వెళ్తే చైనా ఊరుకుంటుందా? చైనా ఊరుకోదు. చైనా రష్యాకి ఏముంటుంది, బాబు నువ్వు ఇండియాకి ఆయుధాలు ఇచ్చావు, ఆయుధాలు తీసుకొని నా మీదకే వస్తున్నాడు, ప్లీజ్ ఇండియాని ఆపు అని అంటే. ఇండియాని ఆపు అంటే రష్యా డైరెక్ట్గా ఇండియాని ఆపకపోవచ్చు, ఎందుకంటే ఇండియాతో కూడా మంచి స్నేహం ఉంది కాబట్టి. కానీ ఈ వార్ టైంలో మనకు కావాల్సిన వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీఫిల్లింగ్ అంటాం మనం. అంటే యుద్ధం అయిపోయినప్పుడు, యుద్ధం అవుతున్నప్పుడు ఆయుధాలు అయిపోతూ ఉంటాయి, వాటిని రీఇన్ఫోర్స్ చేస్తూ ఉండాలి. అప్పుడు మనమైతే రీఫిల్లింగ్కి ఎప్పుడైతే రష్యా దగ్గరికి వెళ్తామో రష్యా వాడు ఏదో ఒక వంక చెప్పి, ఏదో ఒక కారణం చెప్పి, ఏదో ఒక రీజన్ చెప్పి దాన్ని డిలే చేస్తాడు, సో దట్ మన రెస్పాన్స్ వాడి మీద గట్టిగా ఉండొద్దని. సో దీన్ని డిపెండెన్సీ అంటారు, ఇంపోర్ట్ డిపెండెన్సీ. సో మన ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే ఇప్పుడు వార్ఫేర్ అంతా, బ్యాటిల్ ఫీల్డ్ అంతా ఎయిర్ స్పేస్కి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి మనము ఎయిర్ స్పేస్ని డామినేట్ చెయ్యాలి. ఈ ఎయిర్ స్పేస్ని డామినేట్ చెయ్యాలి అంటే మనకి ఎయిర్ ద్వారా వచ్చే ఏవైతే థ్రెట్స్ ఉన్నాయో వాటినన్నిటినీ మనం డామినేట్ చేయగలగాలి. అది ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా రావచ్చు, అది యుఏవి ద్వారా రావచ్చు, అది మిజైల్ ద్వారా రావచ్చు, అది ఏదైనా రావచ్చు. సో వీటిని ధ్వంసం చేయడానికి మనము ఒక మంచి ఆయుధం తయారు చేసుకోవాలి. అది మనమే తయారు చేసుకోవాలి, డెవలప్మెంట్ మనమే చేయాలి, ప్రొడక్షన్ మనమే చేయాలి, కంప్లీట్ రీసెర్చ్ కూడా మనమే చేసుకోవాలి అని చెప్పి 2023లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయ ఫలస్వరూపమే ఇదొక మిజైల్ కుషా అనమాట. సో ఈ మిజైల్ ఏం చేస్తుందంటే ఎయిర్ బార్న్ థ్రెట్స్ ఏవైతే వస్తాయో వాటిని అన్నిటినీ నిర్మూలిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే గనక మనకు ఒక విషయం ఏమర్థమవుతుంది, ఈ కుషా మిజైల్ ఏంటి, ఇట్ ఈజ్ అన్ ఇంటర్సెప్టర్ వేరియంట్ అంటున్నారు. ఇంటర్సెప్టర్ అంటే ఏంటి, ఆకాశం నుంచి శత్రువు పంపించిన ఏ ఆయుధం అయినా సరే దాన్ని గాల్లోనే ఇంటర్సెప్ట్ చేయాలి. అండ్ ఇవి మనం 3 రకాలుగా చేసుకున్నాము, మార్క్ 1, మార్క్ 2 అండ్ మార్క్ 3. మార్క్ 1 150 కిలోమీటర్స్ వరకు వెళ్ళి ఆకాశంలో ఉన్న ఏ ఎనిమీ ఆబ్జెక్ట్నైనా ధ్వంసం చేయగలదు. మార్క్ 2 250 కిలోమీటర్ వరకు, మార్క్ 3 350 to 400 కిలోమీటర్స్ వరకు. అంటే ఎనిమీ యొక్క ఏవైతే ఆయుధం ఉందో అది ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు, అది ఏదైనా స్టెల్త్ ఫైటర్ ప్లేన్ కావచ్చు, అది డ్రోన్ కావచ్చు, అదొక మిజైల్ కావచ్చు, ఏదైనా ప్రిసిషన్ గైడెడ్ మిజైల్ కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. వీటిని అన్నిటినీ వాళ్ళ దేశంలో ఉన్నప్పుడే ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ద మొమెంట్ ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ ల్యాండ్ స్ట్రిప్ నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయింది అంటే మన గ్రౌండ్ స్టేషన్లో రడార్ దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి మన కమాండ్ అండ్ కంట్రోల్ పోస్ట్ ఒక పోస్ట్ ఉంటుంది, దానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఆ కమాండ్ పోస్ట్తో ఇలా మిజైల్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఇమీడియట్గా అది ప్రయాణం చేస్తున్న డైరెక్షన్లో స్పీడ్ని బట్టి దీన్ని ఆపోజిట్ తీసుకెళ్ళి దీన్ని ఢీకొడుతుంది గాల్లోనే. ఇలా ఇంటర్సెప్టర్ గాల్లోనే దీన్ని ధ్వంసం చేస్తుంది. అండ్ దీన్ని మల్టీ లేయర్ అంటున్నారు. మల్టీ లేయర్ అంటే ఏంటంటే
ఫస్ట్ 350 400లో ట్రై చేస్తారు, మిస్ అయింది అనుకోండి మళ్ళీ 250లో పట్టుకుంటారు, మిస్ అయింది అనుకోండి మళ్ళీ 150లో పట్టుకోవచ్చు. అంటే 3 లేయర్స్లోనే మనం దీన్ని ఆకాశంలోనే ఎనిమి పంపించే ఏ ఆయుధాన్నైనా ధ్వంసం చేయొచ్చు. ఇది ప్రపంచంలో చాలా తక్కువ దేశాల దగ్గరే ఇలాంటి యొక్క ఏమంటారు వెపన్స్ ఉన్నాయి. సో మన దేశం కూడా ఇలా ఒక స్పెషల్ కంట్రీ లాగా మీరు గమనిస్తే గనక గత 3-4 సంవత్సరాల నుంచి మన దేశము యుద్ధ ఆయుధాల విషయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంపార్టెంట్ వెపన్ని డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నాం. దినదిన మనము అభివృద్ధి చెందున్నాము. అందుకే మన యొక్క ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గిపోయింది. ఇది ఇంకా ట్రయల్ ఫేజ్లో ఉంది. ట్రయల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇండక్షన్కి వెళ్ళింది అండ్ ఒక్కసారి ఏదైనా బ్యాటిల్ ఫీల్డ్లో దీన్ని ఉపయోగించామా, ఎలాగైతే లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ మిజైల్ చాలా ఫేమస్ అయిందో, రేపటికి ఎప్పుడైనా సరే పాకిస్తాన్తోనో బంగ్లాదేశ్తోనో చైనాతోనో యుద్ధమే జరిగితే ఈ యొక్క కుషా మిజైల్ని మనం వాడినట్టయితే అండ్ ఇది మంచిగా పనిచేసింది అని చెప్పి అందరికీ తెలిసినట్టు ఆ రోజు తెలిసినప్పుడు ఆ రోజు ఖచ్చితంగా ఎలాగైతే ఇప్పుడు బ్రహ్మోస్ కోసం లైన్ కట్టుకొని నిల్చున్నారో ఒక రోజు వస్తుంది ఈ కుషా మిసైల్ కోసం కూడా పలు దేశాలు లైన్ కట్టుకొని ఇండియా ముందు నిల్చుంటాయి. సో ఇలాంటి ఒక మంచి వెపన్ ఇచ్చినందుకు భారతదేశపు సైంటిస్ట్ అందరికీ ఒక జోహారు అండ్ గ్రాండ్ సెల్యూట్. సో మన సైంటిస్టులు అచీవ్ చేసిన ఈ యొక్క లక్ష్యం పైన మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.